హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. సో దివాళీ అనగానే చాలా హెల్దీ అండ్ పాజిటివ్ వైబ్స్. ఎస్, మనం చాలా ఎనర్జెటిక్ గా, యాక్టివ్ గా, ఇంకా గబగబా మన వర్క్స్ అన్ని స్టార్ట్ చేసేస్తాం. అఫ్ కోర్స్ ఈ డే అంతా కూడా లైక్ పూజ రిలేటెడ్ ఉంటుంది. సో పూజ చేయడం అనేది మన డైలీ రొటీన్. బట్ అట్ ద సేమ్ టైం ఈ రోజు మనము చాలా స్పెషల్ గా, అంటే మన ఇల్లంతా డెకరేట్ చేసుకొని లైక్ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా అండ్ హెల్దీగా స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఏంటంటే మనం పెట్టే ఈ దీపంతోనే ఉంటుంది. సో మన ఇంట్లో డైలీ పెట్టే దీపము అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫెస్టివల్ రోజు మనం ప్రత్యేకంగా పెట్టే ఇంటి నిండా దీపాలు ఉంటాయి. కంప్లీట్ ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్స్ తో ఫిల్ అయిపోతుంది. సో పిల్లలకి ఇంకా ఫెస్టివల్ అనగానే క్రాకర్స్ గుర్తుకొస్తాయి అండ్ మనకు పూజలు. సో ఈ దేవుడు పూజ అఫ్ కోర్స్ మనం డైలీ చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ ఇలా బొమ్మల కొలువు పెట్టేసి ఆల్మోస్ట్ 3 days చాలా బిజీగా ఉంటూ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి దొరికేది. ఇక లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ ఇలా చిన్నగా ఓన్లీ దేవుడి ముందే పెట్టేసి నీట్ గా కంప్లీట్ చేసుకొని అండ్ మన పూజా విధానం అంతా కరెక్ట్ గా చేసుకుంటే అది కూడా 100% సాటిస్ఫాక్షన్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం మనము దేవుడితో ఇంకొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ విధంగా పూజ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ అట్ ద ఎండ్ ఇదంతా కూడా మనం చాలా ప్రశాంతంగా క్లియర్ గా చేయాలి అని అంటే హూ ఇస్ గోయింగ్ టు మోటివేట్ యూ? సమ్టైమ్స్ దేర్ ఆర్ నోబడీ టు చియర్ us, applauses. సో మనకి మనమే మన సెల్ఫ్ ని ఫార్వర్డ్ పుష్ చేసుకుంటూ ఉండాలి. సో మేబీ మీరు ఒక మంచి బిజినెస్ పర్సన్ అయ్యి ఉంటారు, ప్రొఫెషనల్ ఆర్ హోమ్ మేకర్. సో మీరు చేసేటివన్నీ చేస్తూ ఉండగా బట్ ఇలాంటి కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మనం వెనక్కి తగ్గిపోతూ ఉంటాం. వి ఫీల్ లో, అంటే మన ఎనర్జీ లెవెల్ అండ్ కంప్లీట్ గా మన మైండ్ సెట్ కూడా చాలా లో అనిపిస్తూ ఉంటుంది. సో అట్ దాట్ టైం జస్ట్ మనకి మనం ఒకటే అనుకోవాలి, ఏంటంటే మనమే మన ఎఫర్ట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అంటే మనం చాలా స్ట్రాంగ్ అవ్వాలి, మన సెల్ఫ్ మనం ఎంకరేజ్ చేసుకోవాలి అండ్ కొంచెం కరేజియస్ అయితే సరిపోతుంది. సో దీనివల్ల మనము కొంచెం ఫోకస్డ్ గా ఉంటాము అండ్ మన వర్క్ మనము మంచి కమిట్మెంట్ తో కంప్లీట్ చేసుకోగలుగుతాము. అండ్ యు సీ ద ఎండ్ రిజల్ట్, ఈ సెల్ఫ్ మోటివేషన్ ఈ ఒక్కటే మనం ఇంకా కింద పడ్డప్పుడల్లా, అంటే వెనెవర్ వి ఫాల్ డౌన్, ఇట్ హెల్ప్స్ us టు గెట్ బ్యాక్. ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ ద వన్ టు ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్. అంటే మనల్ని మోటివేట్ చేస్తూ ఉండాలి. అండ్ వెనెవర్ యూ ఫీల్ లో, వెనెవర్ యూ ఫీల్ ఎనఫ్, ఐమ్ ఫినిష్డ్, ఇంకా అయిపోయింది అన్ని సిచ్యువేషన్ లో మీకు మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంకొంచెం ఎఫర్ట్, కొంచెం కాన్ఫిడెన్స్, ఇంకొంచెం కరేజ్ అండ్ ఇంకొంచెం స్ట్రెంగ్త్ ఈజ్ వాట్ ఐ నీడ్. దెన్ యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. సో ఇలా మనము పాజిటివ్ గా మోటివేట్ చేస్తూ మనం రీజిగ్నేట్ చేస్తూ ఉంటే మన లైఫ్ కూడా అంతే ఈజీగా అండ్ హెల్తీగా అయిపోతుంది. సో ఐ హోప్ ఇందులో నుండి మనము కొంచెం పాజిటివిటీ, పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేయడంతో పాటు దివాళీని ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో హోప్ యూ లైక్ ఇట్. స్టే ట్యూన్డ్. ఇంతే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.